హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రిద్రా వ్లాగ్స్. ఎట్లున్నారు? వీడియోలో చూస్తున్నారు కదా. ఇంకా నేనైతే ఈరోజు చికెన్ ఫ్రై చేసేస్తున్నాను. నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. నాకైతే మళ్ళీ నోరు ఊరుతుంది అనుకోండి. నేను వీడియోస్ తీసేది ఎప్పుడో, మళ్ళీ వీడియో ఎడిట్ చేసేది ఎప్పుడో అన్నమాట. అందుకే నాకు మళ్ళీ నోరు ఊరుతుంది వీడియో ఎడిటింగ్ చేస్తుంటే. అండ్ ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని, ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇలా ఆయిల్లోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైకి ఏంటంటే మనము చికెన్ని ఓన్లీ ఆయిల్లోనే ఎక్కువ కుక్ చేసుకోవాలన్నమాట. ఆ వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. పెద్ద ప్రాసెస్ ఏం కాదు చికెన్ ఫ్రైకి. మీకు రాని రెసిపీ అంటూ కూడా ఏం కాదులే. నాకు తెలిసిన స్టైల్, నేను చేసే స్టైల్ కాబట్టి నేను చెప్తున్నాను. తర్వాత కొంచెం గ్రేవీ కోసం అయితే ఒక టొమాటోస్ కట్ చేసి ఇలా వేసేసుకోండి. టొమాటోస్ బాగా మగ్గాలి కాబట్టి కొంచెం ఉప్పు వేసేసి ఇంకా మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ అయితే అలా ఉడికించుకోండి. చికెన్ ఇంకా 60 to 70% అయితే కుక్ అయిపోతుంది ఇక్కడనే. తర్వాత ఉప్పు వేసి ఇంకో 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూడండి, మీరు అసలు నేను వాటర్ ఎక్కడ యాడ్ చేయలేదు. చికెన్ అనేది ఇక్కడనే చాలా వరకు ఉడికిందన్నమాట. అసలు వాటర్ వేయద్దు ఫ్రైస్లోకి అయితే. లాస్ట్లోకి మనకు గ్రేవీ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. అండ్ మా ఇంట్లో అయితే బ్రిద్ర కొత్తిమీర అన్నంలోకి వస్తే అస్సలు తినదన్నమాట. అందుకనే నేను ముందుగానే కొత్తిమీర వేసేస్తాను. ఎందుకంటే బాగా ఉడికిపోతుంది, తనకు అంతగా కనిపించదు అన్నంలో కొత్తిమీర అనేది. అందుకే నేను ఈ స్టేజ్లో అయితే కొత్తిమీర వేసేసుకుంటాను. అప్పుడైతే తనకి ఇంకా అన్నంలో కనిపించదు అన్నమాట. పిల్లలతో ఎన్ని తంటాలు ఉంటాయంటే అసలు వాళ్ళు ఏమైనా తినాలంటేనే కష్టం అన్నమాట. ఏది ఇష్టంగా తింటారో అదే రిపీట్గా తింటారు తప్ప కొత్తగా ట్రై చేస్తే ఏది తినరు కదా. అండ్ కారం కూడా తినదు. కారం అయితే ఇంకా వేయకముందే నేను తన కోసం కొంచెం సపరేట్గా కర్రీ తీసేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కారం కూడా యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే స్పైసీగా బాగుంటుంది. నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను 1 స్పూను. అండ్ ఇప్పుడైతే బాగా ఇలా కలిపేసుకోండి. మసాలా అంతా చికెన్కి పట్టేంత వరకు ఇలా కలిపేసుకొని మూత పెట్టుకుంటూ మధ్యలో మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే ఇలా కుక్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.